Today I'm going to discuss about K-maps. So before going to the K-map, what is the importance of K-map? Why I choose K-maps for reducing the minimum Boolean expressions? As we know, right? When you want to be design any digital logic circuits, so our aim is always focusing on the to implement any design with low size. So always size will be low and area size should be low. Whenever we want to be design circuit, we always focus on the low power consumption and also performance will be increases. So these parameters we must meet. So how to design the circuits? What are the techniques are there to minimize the Boolean functions? So we have two techniques. The first technique was Boolean algebra. The second technique was K-map. Boolean algebra. Next one is K-map. So if you want to be choose the Boolean algebra, we have some Boolean laws and the Boolean theorems. So the other technique is nothing but K-map. So K-map has some representation. It will be entirely different than the Boolean algebra. సో ఇక్కడ మనం చూడండి బులియన్ ఆల్జీబ్రాలో లాస్ అండ్ థియరమ్స్ నేర్చుకోవాలి వాటిని మనం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట అందుకని కే మ్యాప్స్ అనేది ఇస్ ద బెస్ట్ వే టు మినిమైజ్ ద బులియన్ ఫంక్షన్స్ అండ్ ఇట్ వర్క్స్ ఆన్ ది ఇది ఎలా వర్క్ అవుతుందంటే గ్రూప్ చేస్తుంది అనమాట అంటే ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో గ్రూపింగ్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది సో ఎప్పుడైతే గ్రూప్ చేసామో వెంటనే ఏమవుతుందంటే ఆ యొక్క ఫంక్షన్ అనేది మినిమైజ్ అవుతుంది అనమాట విల్ సీ ఇన్ దిస్ వీడియో సో కే మ్యాప్ ఈస్ నథింగ్ బట్ పిక్టోరియల్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ టేబుల్ అంటే ఏంటి సో మనం ఒక ట్రూత్ టేబుల్ ఇస్తున్నాం అనుకోండి ఇట్ హ్యాస్ టూ ఇన్పుట్స్ ఏబివై సంథింగ్ 0 0 0 1 1 0 1 ఇలా ఉంది ఈ పిక్టోరియల్ ఫామ్ ని ఎలా మనం కన్వర్ట్ చేస్తాం ఫ్రమ్ ది ట్రూత్ టేబుల్ మీన్స్ ట్రూత్ టేబుల్ ని పిక్చర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి దట్ ఈస్ కాల్డ్ ఎస్ కే మ్యాప్ నెక్స్ట్ వన్ ఈస్ కే మ్యాప్ లో ఏం చేస్తామంటే మనం మెయిన్ గా ఏదో స్క్వేర్ బాక్స్ కానీ లేదంటే రెక్టాంగిల్ బాక్స్ కానీ తీసుకొని దాన్ని ఏం చేస్తామంటే ఫర్దర్ డివైడ్ చేస్తాం లైక్ ఇలా డివైడ్ చేయాలి సో ఇలా డివైడ్ చేయాలి ఇలా డివైడ్ చేయగల అది ఏమవుతుందంటే కే మ్యాప్ అయిపోతుంది సో ఈచ్ డివిజన్ ఈస్ నథింగ్ బట్ సమ్ రోస్ అండ్ కాలమ్స్ సో each cell is represents either min term or max term of Boolean function, Boolean expressions in the Boolean function. So how many cells are there? So depends on the K-map. Finally, what I want to say is K-map is nothing but is a tool which is used to design for minimization of Boolean function. Okay. So here we take that some square box. Suppose let I consider the one variable K-map. One variable K-map. ఎన్ని K-map one variable అంటే always in the power of suppose if n equal to 1 is so number of cells in the K-map is nothing but 2 power n. So 2 power 1 ఎంత 2 power 1. సో దీన్ని మనం ఎలా డ్రా చేస్తాము లెట్ ఐ డినోట్ ద వేరియబుల్ నేమ్ ఇస్ ఏ అనుకుందాం ఓకేనా దీన్ని ఎలా డ్రా చేస్తాం దిస్ ఇస్ కాల్డ్ as one box square box rectangle okay you can divide it two cells this is 2 power 1 is nothing but 2 right two cells cell 0 cell 1 which is called as a so 0 from 1 okay na so one column two rows one column two rows this is called as 0 means a bar 1 means enter a so this is nothing but one variable K map similar way మనం టూ వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి టూ వేరియబుల్ K map లో మనకి ఎన్ని సెల్స్ ఉంటాయి అంటే ఆ ఇచ్చిన స్క్వేర్ బాక్స్ లో కానీ రెక్టాంగిల్ బాక్స్ కానీ ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి ఎన్ ఈక్వల్ ఎంత 2 సో 2 పవర్ 2 ఎంత 4 సో టోటల్ 4 సెల్స్ ఉంటాయి అనమాట సో లెట్ డినోట్ యాస్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ ఏబి డినోట్ యాస్ ఏబి సో మనకి నేను చెప్పాను కదా సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పిక్చర్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ టేబుల్ రైట్ లెట్ ఐఎమ్ టేకింగ్ దట్ ట్రూత్ టేబుల్ ఆఫ్ ద ఏబి మీరు ఏ గేట్ అని తీసుకోండి నో వరీస్ వై దిస్ నథింగ్ బట్ అవుట్పుట్ 0 0 0 1 1 0 1 1 మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి 4 కాంబినేషన్స్ ఉన్నాయి సో డెసిమల్ వాల్యూస్ ఎంత వీటికి 0 1 2 3 సో దీన్ని మనం కే మ్యాప్ ఎలా డ్రా చేస్తామంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక బాక్స్ తీసుకోండి స్క్వేర్ బాక్స్ అనేది తీసుకొని దాన్ని ఏం చేయాలంటే సో 2 పవర్ 2 ఎంత 4 కదా 4 సెల్స్ కంటే 2 రోస్ 2 కాలమ్స్ 2 రోస్ చేశాను తర్వాత 2 కాలమ్స్ చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయి 4 సెల్స్ వచ్చినాయి 1 2 3 4 ఇలా సో రోస్ కరెస్పాండ్ టు వన్ వేరియబుల్ బి కరెస్పాండ్స్ టు అండర్ వేరియబుల్ సో బి అనేది ఎంత పాజిబుల్ 0 1 ఏ కూడా ఏమవుతుంది 0 1 ఇలా మనము కన్వర్ట్ చేసుకోవాలి తర్వాత కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెల్ ఏంటి దిస్ సెల్ ఈస్ కరెస్పాండ్ టు ఏంటి దిస్ రో దిస్ కాలమ్ కదా అంటే ఏంటి 0 0 ఇక్కడ సెకండ్ వన్ ఆల్సో దిస్ రో దిస్ కాలమ్ 0 1 నెక్స్ట్ వన్ థర్డ్ 1 0 నెక్స్ట్ ఫోర్త్ ఈస్ నథింగ్ బట్ 1 1 సో దీన్ని మనము
వేరియబుల్ కాంప్లిమెంట్ అన్కాంప్లిమెంట్ ఫామ్ రాస్తే 0 0 ఏం రాస్తాం మిన్ టర్మ్స్ రాసుకోవాలంటే ఏ బార్ బి బార్. నేను ఇక్కడ రాసి చూపిస్తాను. దిస్ ఈస్ నథింగ్ బట్ అండికేట్ అనుకున్నాం అనుకోండి. సో అండికేట్ అవుట్పుట్ ఏంటి, బోత్ ఇన్పుట్స్ ఆర్ 0, అవుట్పుట్ ఇస్ ఎంత 1. సో how to represent this is called as Boolean expression y. What is y? Y equal to a b, right? In the form of min terms, how to mention min terms? 0 0 0 for a, 0 for b. So we can write as a bar into b bar. Next one 0 అంటే ఏంటి, a కి సంబంధించింది. అంటే a అనేది ఎలా ఉంది, కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది, b ఎలా ఉంది, నార్మల్ ఫామ్ లో. నెక్స్ట్ వన్ a into b bar. Next one ఎంత a into b. So same, right? 0 0 is nothing but a bar b bar. This is nothing but a bar b. Next one is a into b bar. Next one is a into b. అయితే ఇప్పుడు దిస్ ఇస్ కాల్డ్ ఎస్ టూ బిట్ వేరియబుల్. సో దీనిలో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎక్కడ లాజికల్ 1 వస్తుంది చూడండి. ఇక్కడ లాజికల్ 1 ఎక్కడ వస్తుంది, లాజికల్ 1 షుడ్ బి అక్కర్స్ అట్ దిస్ కాంబినేషన్ ఓన్లీ, రైట్? 1 1 దగ్గర వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకి అవుట్పుట్ 1 వస్తుందో ఇన్ దట్ ప్లేస్, సో ద డెసిమల్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ 0, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3 డెసిమల్ వాల్యూస్. ఓకే, ఐదర్ దిస్ cell is nothing but corresponds to min term or max term. ఇప్పుడు ఎంత మన దగ్గర 3 దగ్గర ఉంది, 3 దగ్గర మనం ఏం చేయాలంటే వీ కెన్ పుట్ 1, ఇలా 1 పెట్టాలి. ఇది మిన్ టర్మ్ అయితే, దిస్ ఇస్ కాల్డ్ as మిన్ టర్మ్ అయితే. లేదంటే ఒకవేళ ఇక్కడ 0 ఉందనుకోండి, 0 కరెస్పాండ్స్ టు మాక్స్ టర్మ్. ఓకేనా, ఇలా మనము ప్లాట్ చేయాలన్నమాట కే మ్యాప్స్. ఇస్ ఏ టూ బిట్ ఆర్ టూ వేరియబుల్ కే మ్యాప్. సిమిలర్ గా అలానే మనకి ఏముంటుందంటే నెక్స్ట్ 3 వేరియబుల్ కే మ్యాప్. 3 వేరియబుల్ కే మ్యాప్. ఫస్ట్ యూ డిసైడ్ హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్, హౌ మెనీ సెల్స్ ఆర్ నీడ్ టు ఫార్మ్. ఎంత ఉంది, అన్ని కూడా ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. లెట్ డినోట్ ద 3 వేరియబుల్స్ ఆర్ ఏ బి సి ఇచ్చాడు. సో ఏ మ్యాప్ లో మొత్తం ఎన్ని సెల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ సెల్స్ అనేవి, సో 2 power 3 ఎంత, 8 సెల్స్ ఉంటాయి. సో 8 సెల్స్ మనం ఏం చేస్తాం, టేక్ 1 రెక్టాంగులర్ బాక్స్. ఓకేనా, మనం ఏం చేస్తున్నాం, 8 సెల్స్ గా డివైడ్ చేస్తాం. అంటే ఏంటి, 2 rows 4 columns, 2 rows 4 columns. చూడండి, దిస్ ఈజ్ రిప్రజెంట్ A. So we have possible 0 1 and B C kada remaining variables 0 0 0 1 1 1 1 0. We need to always remember that always gray codes should be arranged in the K maps. So 0 always em undalante consecutive or successive two numbers ki endante only 1 bit difference మాత్రమే ఉండాలి. That is nothing but K map. 0 0 0 1 n bit difference ఉంది, 0 0 0 1 పక్క నెంబర్స్ ఎంత డిఫరెన్స్, 1 బిట్ డిఫరెన్స్ ఉంది. అలానే 0 1 1 1 తీసుకున్నారు అనుకోండి, ఎంత 0 1 1 1 అగైన్ 1 బిట్ డిఫరెన్స్. ఆల్వేస్ వీ నీడ్ టు మెయింటైన్ ఓన్లీ 1 బిట్ డిఫరెన్స్. అప్పుడు మాత్రమే మనకు వేరియబుల్స్ అనేవి మినిమైజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఫస్ట్ కాంబినేషన్ ఎంత 0 0, నెక్స్ట్ ఎంత 0 0 1 0 1 1. సో 0 విత్ కాలం 1 1 0 1 0. నెక్స్ట్ ఎంత 1 0 0 1 0 1 1 1 1 1 0. దిస్ నథింగ్ బట్. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం డెసిమల్ లో రాసుకోవాలనుకుంటే దీన్ని, సో దిస్ ఇస్ కాల్డ్ 0, దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 3, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 4 5 7 6. సో మనకి ఏముండొచ్చు, ఏదర్ మిన్ టర్మ్స్ ఆర్ మ్యాక్స్ టర్మ్. సో మ్యాక్స్ టర్మ్ ఆర్ మిన్ టర్మ్స్. ఓకేనా, సో మ్యాక్స్ టర్మ్ కానీ మిన్ టర్మ్ కానీ మనం ప్లేస్ చేయాలి. మనం ప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అసలు మెయిన్ టర్మ్ అంటే ఏంటి, మ్యాక్స్ టర్మ్. మెయిన్ టర్మ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ టర్మ్ అనమాట. మ్యాక్స్ టర్మ్ అంటేనేమో సమ్ టర్మ్ అనమాట. ఈ రెండు కంపల్సరీ మనము తెలుసుకోవాలి. ఇది తెలిసిన తర్వాత మాత్రమే మనము మనం అక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే మనకి ప్రాపర్ గా ప్లేస్మెంట్ అనేది కుదరదు అనమాట. సో అందుకని మిన్ టర్మ్స్ అంటే మ్యాక్స్ టర్మ్ అని తెలియాలి. సో మిన్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ అండ్ టర్మ్, మ్యాక్స్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ టర్మ్. వన్స్ ఇలా చేసుకున్న తర్వాత మనకి మిన్ టర్మ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ 3 వేరియబుల్ తీసుకుంటే 8 మిన్ టర్మ్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తామంటే M0 అనుకోవచ్చు, M1 M3 M2, ది సేమ్ వే M4 M5 M7 M6. సో ఇలా మనం 3 వేరియబుల్ కే మ్యాప్ ని డిజైన్ చేస్తాం అనమాట. మ్యాక్స్ టర్మ్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. వన్స్ యూ హ్యావ్ టు బి అండర్స్టాండ్ అబౌట్ హౌ టు ప్లాట్ ద కే మ్యాప్స్, ఓకే, దెన్ యూఆర్ ఏబుల్ టు సాల్వ్ దట్ మినిమైజ్ బూలియన్ ఫంక్షన్స్. ఇలా మనం చేయాలి. తర్వాత మనము నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ కూడా ఇలా సిమిలర్ గా డ్రా చేసుకుంటూ ఉంటాము. 3 వేరియబుల్స్ అయితే 2 3 వేరియబుల్స్ తెలుసుకున్నారు కదా, ఏబిసి అనేవి ఎన్ని ఉంటాయి, 3 వేరియబుల్స్ అనమాట. మొత్తం ఎన్ని మిన్ టర్మ్స్ ఉంటాయి, సో టోటల్ 8 మిన్ టర్మ్స్. 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0. లాస్ట్ వన్ ఎంత 1 1 1.
ట్రిపుల్ 1. ఒకవేళ మీరు మిన్ టర్మ్స్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది ఇది సిమిలర్ రైట్ 0 కరెస్పాండ్ ఏ బార్ ఓకేనా నెక్స్ట్ ఎంత బి బార్ నెక్స్ట్ ఎంత సి బార్ 0 కరెస్పాండ్స్ టు ద కాంప్లిమెంట్ 1 కరెస్పాండ్స్ టు ద నార్మల్ వేరియబుల్ a bar b bar into c a bar b into c bar a bar into bc a into b bar c bar next 101 కదా a into b bar into c next one is a into b into c bar this is called as abc ఓకేనా ఇలా మనం మిన్ టర్మ్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం మిన్ టర్మ్స్ మనం ఎలా తీసుకుంటా ఉంటాం స్మాల్ m తో ఇవ్వాలి మిన్ టర్మ్ కాబట్టి స్మాల్ m ఇవ్వాలి m0 m1 m2 m3 m4 m5 m6 m7 ఓకేనా రైట్ వీటన్నిటి మనం మిన్ టర్మ్స్ డినోట్ చేసి ఇలా మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట ఎన్ని మిన్ టర్మ్స్ ఉన్నాయి ఎలా మిన్ టర్మ్స్ ఉన్నాయి వాటిని కే మ్యాప్ లో మనం ఇలా డిఫైన్ చేసుకోవాలి సో దిస్ అబౌట్ 3 వేరియబుల్ కే మ్యాప్ నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ 4 వేరియబుల్ కే మ్యాప్ ఎలా ఉంటుంది సో మనకి బేసిక్ గా 4 వేరియబుల్ అంటే టోటల్ 16 కాంబినేషన్స్ వస్తాయి 4 వేరియబుల్ so first it is a n equal to 4 let denote that variable names a b c d okay na తర్వాత ఏం చేస్తాం number of cells 2 power n which means ఎంత 2 power 4 ఎంత 16 cells ఉంటాయి సో మనం 16 ఏం చేస్తామంటే 2 rows తీసుకోండి 2 columns తీసుకోండి రైట్ సో ఇక్కడ మనం అందుకే డ్రా చేసి చూడండి this is nothing but 4 variable 4 rows 4 columns ఇలా మనం డ్రా చేయాలి తర్వాత రోస్ 2 వేరియబుల్స్ కావాలి కదా ఏబి ఇస్తున్నాము కాలమ్స్ కి 2 వేరియబుల్స్ 0 0 అగైన్ 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 let denote that corresponding cells ఓకే డైరెక్ట్ గా మెన్షన్ చేస్తాం చూడండి ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ m0 m1 m3 m2 దీన్ని ఏమంటాం m4 m5 m7 m6 this one is m8 m9 m11 m10 తర్వాత ఎంత m12 m13 m15 m14 ఇలా మనం ప్లేస్ చేయాలన్నమాట మిన్ టర్మ్స్ మిన్ టర్మ్స్ ఆర్ మాక్స్ టర్మ్స్ ఇలా 4 బిట్ వేరియబుల్ అనేది మనం కే మ్యాప్స్ డిజైన్ చేస్తాము తర్వాత నెక్స్ట్ వీడియోలో హౌ టు రెడ్యూస్ ద బూలియన్ ఫంక్షన్ బై యూజింగ్ కే మ్యాప్స్ అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ